పూజలు అనేది. యాక్చువల్‌గా జరుపుకోవచ్చండి. ఇక్కడేంటంటే ఈ కోవా బన్ విషయం అనేది కొంచెం హైలైట్ అయిపోయింది. దేశంలో కూడా హైలైట్ అయిపోయింది. ముస్లిం కమ్యూనిటీ అయితే ఆ విషయంలో చాలా గుర్రుగా ఉన్నారు. దానికి సంబంధించి మన ప్రజాప్రతినిధుల్లో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడటం కూడా ఆసక్తికరమైన విషయం. అయితే ఇక్కడేంటంటే మన హిందువులు చేసుకునే పూజల్లో ముస్లిమ్స్ అడ్డుకోవటం అనేది అయితే చాలా తప్పు ఈ విషయంలో. ఎందుకంటే మనం అడ్డుకోవాలంటే గనక వాళ్ళదెక్కడా ఏది ఉండదు. అదైతే అది కరెక్ట్ కాదు. వాళ్ళు మనమేదో చేసామని ఇది ఇలాగ అవుతాయండి. ఇదేంటంటే కొంతమంది మత తీవ్రవాదులు, మత విధ్వంసకులు ఏంటంటే కొంతమంది ఈ ముసుగులో కొంతమంది ఇలాగా ప్రతీకారాలు రేగొట్టే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప దానికోసం ఏమీ లేదు. ఇప్పుడు ఒకళ్ళని మనం ఎదవ అంటే గనక ఆడికి ఇంకొకడు మనల్ని ఖచ్చితంగా ఎదవ అంటాడు. ఆ విధంగా అంతవరకు మనం తెచ్చుకోకూడదు. వాళ్ళకిచ్చే గౌరవాన్ని వాళ్ళకిస్తే గనక వాళ్ళు కూడా మనకిచ్చే గౌరవాన్ని మనకిస్తారు. ఇక్కడ ఎలాగంటున్నానంటే అండి మొన్న అయ్యప్ప స్వాములకి ముస్లిమ్స్ ఎంతోమంది అన్నదాన అది మన భిక్ష ఏర్పాటు చేశారు. కారణం ఏంటి? వాళ్ళు పూర్తిగా వేరైన మతస్థులు వాళ్ళు. అంటే ఇస్లాం మతం వాళ్ళు హిందూ మతాన్ని మనం అటువంటి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న మాలధారకులకి వీళ్ళు విందు ఏర్పాటు చేయటం అదే భిక్ష ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి కులాల్లోనూ లేదా అటువంటి మతాల్లో మనం అన్నదమ్ములుగా వ్యవహరించే విధంగా ఉంటే గనక వాళ్ళు మనతో ఉంటారు, మనం వాళ్ళతో ఉంటాం. ఇటువంటప్పుడు ఏ గొడవలు రావు. ఇక్కడ ఏంటంటేనండి మనం ఒక గొడవని వాళ్ళు విమర్శిస్తే గనక వాళ్ళు 10 మంది వస్తారు. వాళ్ళు 10 మంది వచ్చినప్పుడు మనం 100 మంది వెళ్తాం. అలా రప్చర్ అయిపోద్ది తప్ప అక్కడ కారణాలు వేరైనా సరే చివరికి అల్టిమేట్‌గా గొడవల కింద మిగులుతాయి. గొడవల కింద అయిపోయి కొట్టుకు చచ్చే కాడికి వస్తది తప్ప అన్నదమ్ముల భేదం అనేది మనం మర్చిపోతాం. అన్నదమ్ముల బంధం అనేది మనం మర్చిపోతాం. ముస్లిమ్స్ అంటే హిందూ ముస్లిం అంటే బాయిగా ఉండేది. కానీ ఎప్పుడైతే కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని చేపట్టడం మొదలెట్టినాయో ఈ విద్వేషాలు ఎక్కువైపోయినాయి. అంతకుముందు ఎప్పుడు ఉండేది కదండి. నా చిన్నప్పుడు కూడా చాలా కలిసి చక్కగా మేము చక్కగా టిఫిన్ చేసేవాళ్ళం. కొంతమంది వాళ్ళు గుడికొచ్చి నేను రానులే అని అంటే ఆ గుడి మెట్ల దగ్గర కూర్చుని నేను దండం పెట్టుకున్న తర్వాత కలిసి వెళ్ళేవాళ్ళం. అంత అన్నదమ్ముల భావంతో ఉండేవాళ్ళని కావాలని రెచ్చగొట్టే విధంగా చేస్తే గనక వాళ్ళు మాత్రం ఊరుకోరన్న సంగతి మనము తెలుసుకోవాలి. మనం కూడా వాళ్ళకి అడ్డు చెప్పకూడదు. వాళ్ళని కూడా గౌరవించేలాగా ఉంటే గనక మనల్ని వాళ్ళు అంతకంటే ఎక్కువగా గౌరవిస్తారు. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు ఉండాలనుకున్నప్పుడు మన సపోర్ట్ కోసమే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే మన మెజారిటీ ఎక్కువ కాబట్టి. వాళ్ళకు మైనారిటీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని ఇస్తే వాళ్ళ కమ్యూనిటీ అంతా మనల్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటారు. ఆ విధంగా మనం వ్యవహరించాలి. వాళ్ళకు కూడా మనం ఏ విధమైనట్టు చెప్పొద్దు. వాళ్ళ మద్దతు కూడా మనం ఉంటేనే మనం ఈ దేశంలో చక్కగా ఉండగలమండి. లేకపోతే ప్రతి చిన్న విషయానికి లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల నేను ఒకసారి మొన్న చార్మినార్ అవతల ర్యాపిడో కొంతకాలం అంతకు ముందు తోలాను. ర్యాపిడో తోలితే ఒకడు అడ్డంగా ముస్లిం కుర్రాడు వచ్చేసాడు. వాడి మడ్డకర్ర మా మన యాక్టివా మడ్డకర్ర ఒకటి ఏంటంటే టైర్ది అది కొంచెం కదిలిపోయినప్పుడు ఏంటంటే ఆ గొడవకు వచ్చేసి నాకు 3500 అవుద్ది, 3500 ఇస్తావు ఇవ్వడా అనేసి ఆడు గొడవ పెట్టాడు. చివరికి అది ఎలాగైందంటే నేను మాట్లాడి బాసు నేనేం గుర్తులేదు ఆడు అడ్డంగా వచ్చేసి ఇది చేశాడంటే వాళ్ళే నా గురించి తెలుసుకునేమంటే ఫోన్లండి ఏమవుతులే అనేసి వాళ్ళు సపోర్టివ్గా వచ్చారు. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అదే కాకుండా నువ్వెవడరా నువ్వు అలా మాట్లాడడానికి నీకేముందని అంటే గనక నువ్వు 3500 కదా నాకు 10,000 అవుద్ది ఇస్తావు సత్తావు అనేసి గొడవ చేస్తారు. వాళ్ళు 10% కమ్యూనిటీ ఉన్నా సరే వాళ్ళ బలం చూపించుకోవడానికే వాళ్ళు నిరూపించుకోవడానికి అది చేస్తారు తప్ప అక్కడ మనం వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి మనం అనవసరంగా ఎదవలు అయిపోయి తిరిగి రావాలి తప్ప వాళ్ళ మద్దతు కూడా కోరుకునేలాగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయరండి. మనం కూడా వాళ్ళని ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఎవరికైనా సరే వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇద్దాం. మనం తీసుకునే గౌరవం మనం తీసుకుందాం. ఈ విషయంలో ముఖ్యంగా ఈ మన ఎక్కడండి కర్ణాటకలో వాళ్ళు ఈ విధంగా చేయటం అయితే మనం హర్షించే విషయం కాదు. ముస్లిమ్స్ మనమందరం అన్నదమ్ముల్లాగా ఉండే సోదరులు. మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే అల్టిమేట్గా మీరు మనతో ఉండాలి, మేము మీతో ఉండాలి. ఈ విధంగా ఏంటంటే మీరు కూడా హిందువులకి అడ్డొచ్చే విధంగా ఏ విధంగానూ అడ్డగోలుగా వ్యవహరించకండి. అలాగే మేము కూడా మీకు అడ్డగోలుగా వ్యవహరించాం.